తప్పంటూ రాదే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా Friendship is what we're looking for. Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. Day by day, kalam modilo day by day. Payanche shippe friendship Mustafa, don't worry, Mustafa. Kalam ni nestam Mustafa. Yeah, friendship. Yeah, friendship. పోయి జూలి కుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసు నందనవనం మల్లెలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే
సో మనం ఫస్ట్ వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి వాళ్ళని సత్కరించుకున్న తర్వాత లంచ్ చేసి తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకేనా టీచర్? చేయవలసిందిగా కోరుతున్నాం. క్లాస్ లీడర్ లావణ్య, మాధురి, మనకి తెలుగు చెప్పిన చిన్నమ్మ టీచర్ గారు, పేషెంట్ ఉన్నారు కదా బాబుని కొంచెం సౌండ్ పెంచమ్మా. గారు స్టేజ్ మీకు వస్తారు, అందరు చప్పట్లు కొట్టి టీచర్ని ఆహ్వానిద్దాం. ఆ పీరియడ్లలో మనం 5 పీరియడ్లు చాలా బోర్గా ఫీల్ అవుతాం, అరే ఇంకెప్పుడు అయిపోతుంది అని. కానీ ఈ ఒక్క పీరియడ్ మనకు వస్తే మాత్రం చాలా ఆనందంగా అందరం సంతోషంగా ఎదురు చూస్తాం. ఈ పీరియడ్ కోసం మనం ఎంత సంతోషంగా ఎదురు చూస్తామో ఆ టీచర్ కూడా మనల్ని అంత సంతోషంగా తీసుకొచ్చి మనందరితో చాలా ఆటలు ఆడిపించి, మనతో పాటు టీచర్ కూడా ఒక టీచర్ కాకుండా ఒక స్కూల్ వాళ్ళలాగా టీచర్ మనతో ఆటలాడి మనందరికి ఇంత స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇచ్చినందుకు సబీనా టీచర్ గారిని స్టేజ్ మీకు రావాల్సిన కోరుతున్నాము. బాయ్స్ అందరూ వచ్చి టీచర్ సన్మానం. మాకు మనుషులలో ఇచ్చాయో కానమాలు, మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు, మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా, గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా, కడదాకా మా కథ నడిపించగా మీదయా. గురువర్యా ఈ అన్ని సబ్జెక్టులు కలిపి మనం కూర ఉంటే మెయిన్ ఎలిమెంట్ మనకు ఉప్పు కావాలి. సో ఆ ఉప్పుని మనకి సబీనా టీచర్ అందించారు కాబట్టి మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. ఉప్పు ఎక్కువైనా మనకి బీపీ వస్తుంది, తక్కువ లేకపోతే తినబుద్ధి కాదు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా.
త్యాగధనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా వయసులోన పలక బలపంతో మొదలు పయనం అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం. క్లాస్ లీడర్ అనిపించుకున్నావు. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ ప్రోగ్రామ్ కోసం టీచర్లను ఇన్వైట్ చేయడం చేస్తున్నా. దానికి సక్సెస్ అయింది ఇప్పటికి ఈ ప్రోగ్రాము. చాలా మనకి దగ్గర దగ్గర 15 ఇయర్స్ అవుతుంది కదా మనం అందరం కలుసుకో. 18 ఇయర్స్ సారీ మర్చిపోయినా. 18 ఇయర్స్ అవుతుంది. నా పేరు లావణ్య. ఐఎమ్ మ్యారీడ్. నాకు 2 బాబులు. మా హస్బెండ్ వచ్చేసి సేల్స్ ఎంప్లాయ్. నేను కూడా అదే ఫీల్డ్లో ఉన్నాను. సో మేము హైదరాబాద్లో ఉంటాం. బాయ్. అలా అనుకున్నదేమో, అందుకే ఏం గుర్తులేవు. మరి చెప్పు, ఏదో చెప్పింది కదా లాగులు. మాధురి అలియాస్ రేణుకా గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లు. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు రేణుక అలియాస్ మాధురి. నేను 8th క్లాస్లో వచ్చాను ఈ స్కూల్కి. నేను మ్యారీడ్. మా వారు బ్యాంక్ క్యాషియర్. నాకు బిజినెస్ ఉంది. నాకైతే లోటు మేరీ వేయడం తోటి బాగా మెమొరీ ఉంటుంది. ఎప్పుడు బండరాలను ఫెయిల్ అవుతావు, నువ్వు ఫెయిల్ అవుతావు అని తిడుతూ ఉండేది. కానీ తెరవంది ఏంటంటే నాకు సైన్స్లోనే 98 మార్క్స్ వచ్చినాయి. పీటీ టీచర్ తోటి బాగా గ్రౌండ్ మొత్తం ఉరికిస్తూ ఉంటుండేది. మేడం కాళ్ళు నొస్తున్నాయంటే ముసల్దాని అయినారే మీరు అప్పుడే ఉరకండి అని కర్ర పట్టుకొని మనతో పాటు ఉరికొచ్చేది. రన్నింగ్ చేసేది మేడం. అది బాగా అనిపించేది. స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతామా అనుకున్నాం. కానీ స్కూల్ అయిపోయినాక తెలిసింది స్కూల్ లైఫే బెస్ట్ అసలు మనకి అనేది. ఇప్పుడు మళ్ళీ హాస్టల్లో వేసి స్కూల్లో చదువుకోమంటే ప్రశాంతంగా చదువుకుంటాం. అందరికీ తెలియదు తనకి ఏమైందో, కానీ నా బలవంతం మీద లావణ్య, ఉష, అనుష మేమందరం చాలా నవ్య కూడా అమ్మాయిని బలవంతం పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో నేను తిట్లు తిని మరి ఆంటీ లేదండి ఇది ఒక్కసారి పంపంటే నా బిడ్డ సిచ్యువేషన్ నువ్వు చూస్తున్నావు ఎందుకంతా అంటుంది. అయినా కానీ ప్లీజ్ ఆంటీ అని చెప్పి మొన్ననే మధ్యాహ్నం ఎండలో పోయినా ఎండకొస్తే నన్ను కరుణిస్తా. ఓకే, థ్యాంక్ యూ రేణుకా అలియాస్ మాధురి గారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరొకసారి మీ కరతాళ ధ్వనులతో అమ్మాయిని కానీ ఫోన్ చేసిన 2 సార్లు హలో ఎవరు అని చెప్పి చాలా టార్చర్ పెట్టి మరి ఉన్నాడు. మొన్న గెట్ టుగెదర్ కోసం కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సర్లే లైట్ వానికి చేయొద్దని చెప్పి నేను ఫిక్స్ అయినా. కానీ మరి వానికి ఏమనిపించిందో ఆసిఫ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి అరే అందరికి చెప్పారు నాకు రాకేష్ గారు ఎందుకు చెప్పారని చెప్పి మళ్ళీ వాడే ఫోన్ చేసిండు. సో ఇప్పుడు వాడు మాట్లాడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి గడ్డ నరేష్ గారిని మనం స్టేజ్ మీకు ఆహ్వానిద్దాం. అందరూ మీ కరతాళ ధ్వనులతో వాడిని. నా పేరు నరేష్, గడ్డం నరేష్. బి సెక్షన్ ఆరా ఏ సెక్షన్ ఆరా మనది? ఏ సెక్షన్ కావచ్చు. ఏ సెక్షన్లో ఉన్న మూమెంట్ అయితే చాలా ఉన్నాయి మాకైతే. ముఖ్యంగా మన విజయ టీచర్ కానీ, నిర్మల టీచర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చాలా మనకి ఎంత అంటే ఎప్పుడు మా మేడం మాకు రాదు మేడం అంటే గాడి ఇంకిప్పుడు చదువుతారా ఇది కాకపోతే ఇంకా రేపైనా చదువుతారా అని చెప్పేసి ఎమకొట్టు కొట్టేది.
అందుకంటే మాకు ఈ స్కూల్కు ఉన్న అనుబంధం ఎలాంటిదంటే చాలా బాగున్నది. వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారంటే చాలామంది రాలేదు. దీని గురించి తర్వాతకి వాళ్ళే బాధపడతారు. ఎందుకనంటే ఒక మూమెంట్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు బ్యాక్ అవుతుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాతకి అరే మనం పోలేదని సిచ్యువేషన్ చాలా ఉంటుంది. మన టీచర్స్ ఎక్కడి నుంచో వచ్చి మన కాడికి ఇడికి వచ్చినా కానీ మనలో దగ్గరున్నా కానీ రాలేకపోయారు. అలాంటి స్థితి అని అంటే మన స్టూడెంట్స్ది, మనోళ్ళది, మన పిల్లలది. ఇంకోటి ఏంటంటే నా పేరు నరేష్, మునుగోడు ఎంఆర్ ఆఫీస్లో చేస్తాను మేడం. నేను ఇక్కడనే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన విద్యార్థులు, మన చిన్నపిల్లలమే, మన విద్యార్థులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన అందరం ఇట్లా వస్తేనే చాలా విధంగా మంచిగా ఉంటాం. ప్రతి ఒక్కరికి ఇంకా మూమెంట్ అవుతుంటుంది. మనందరం ఎప్పుడైనా కలిసికట్టుగా ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తుంటే ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరికి రండి. వచ్చిన తర్వాత స్వయం తెలియకపోయినా కానీ తెలుసుకొని పరిచయం చేసుకుంటేనే రేపు వాళ్ళకు ఎక్కడికైనా వెళ్ళినా కానీ అరే మనోడు రా వీడు చేసుకోవడానికి బాగుంటుంది, పరిచయం చేసుకోవడానికి ఏదన్నా ఉండడానికి అని చెప్పి చాలా ఉంటుంది. కానీ ఎవ్వరు వల్ల కావట్లేదు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చప్పట్లు చెప్పండు. మళ్ళీ ఇంతవరకు ఎవరికి కాంటాక్ట్లో లేడు. అప్పుడు ఇప్పుడు నాకే నల్గొండ గుట్ట మీద కలుస్తాడు చర్చి దగ్గర. కానీ వాంతో చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్లో, వానికి గుర్తున్నాయో లేవో తెలియదు. మరి వాడు వచ్చి ఇప్పుడు స్టేజ్ మీద ఏం చెప్తాడో చూద్దాం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా శ్రీకాంత్ గారిని కోరుచున్నాము. అందరూ మీ కరతాళ ధ్వనులతో వాడిని ఇన్వైట్ చేయవలసిందిగా కోరుచున్నాం. అవును, హలో హలో. ముందుగా ఇక్కడ వేదికను అలంకరించిన మన టీచర్లకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మేడం. అసలు మీరు ఇక్కడ రావడమే హైలైట్. అసలు ఫస్ట్ మేడం మీరు ఇల్లు ఇక్కడ, మీరు కూడా ఇక్కడ ఉంటుండే మేడం. మీరు ఇద్దరు షాపులు ఉంటుండే, మీకు ఐడియా ఉంది లేదు? అదే మీరైతే మనం పొట్టు కొడుతుంటుండే మేడం. మ్యాథ్స్ టీచర్, నాకు మ్యాథ్స్ రాదు మేడం. నాకైతే చెప్పండి నిజం మేడం. ఇంకో టీచర్ ఉంటుండే మ్యాథ్స్ టీచరు, ఆ టీచర్ కూడా రాలేదు. మరి ఆన్వేర్ టీచర్, ఆ టీచర్ కూడా రాలేదు. మరి నాకైతే పీటీ అంటే నాకు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తుంది అబ్బా. మీకైతే ఏం గుర్తుందో లేదో తెలియదు కానీ మనం రింగ్స్ పట్టుకొని ఒకటి ఏదో చేసినాం మనం ఇక్కడ. అయితే రింగ్స్ పట్టుకుంటే క్లాస్లో ఫస్ట్ ఉంటుండే నేను. ఆ డమ్మా రింగ్స్ అయితే క్లాస్ పొట్టి ఉంటుండే నేను. ఫస్ట్ నన్నే నిలబెట్టేది. నాకేమో ఆ రింగ్స్ పట్టుకుని అడురికేది నన్నైతే ఒకరోజు ఈ చెట్టు కాడ ఎన్నే కొట్టింది. ఇగో ఈడ కొట్టితే మన అట్లా ఆ జూబ్లీ సాంగ్ ఏదో బ్రో నాకైతే ఐడియా లేదు. కానీ ఆ రింగ్స్ పట్టుకుని నన్ను అయితే ఎంపుటి కొట్టింది మేడం. అయితే అది బాగా గుర్తు నాకు, అంతే. ఇక అదొక స్వీట్ మెమరీ మేడం. అదే అయితే ఇంకా నవీన్ సార్ ఉంటుండే, మరి సారు మరి ఇంకా వేరే వాళ్ళు ఉంటుండే, ఇంకా సార్లు మేడం వాళ్ళు ఉంటుండే, రాలేదు. మరి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళ సగం మంది అసలు నన్ను గుర్తుపడ్డారు. అప్పుడు నేను గీత ఉంటుండే. ఇప్పుడు ఇది చూసి ఎవడే కొత్త అని మాట్లాడతారు నాకు తెలిసి, అంతే కదా? అరే నీకు చెప్పలేరా? అరే నువ్వు చెప్పినావు కదా. సరే, నా పేరు శ్రీకాంత్. అప్పుడెప్పుడో సంవత్సరం పోయినాక మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి ఇక్కడికి, ఇందులోకి. ఏం చేస్తావు చెప్పు. హలో, మెడికల్ కోడింగ్ చేస్తున్నా. పొట్టి శ్రీకాంత్ నేనే. క్లాస్ లీడర్ గుర్తుంది. పని చేయబడ్డా మేడం అట్లా. ఓకే మేడం, థ్యాంక్ యూ శ్రీకాంత్. నీ అమూల్యమైన మెమరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. అందరికీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి సర్ప్రైజ్గా ప్లాన్ చేసింది. అది ఎలా సర్ప్రైజ్ అంటే నాకు ఫోన్ చేసింది. రాకేష్ నీకే చెప్తున్నా సర్ప్రైజ్. లావణ్య ఫోన్ చేసింది. లావణ్య నీకే చెప్తున్నా సర్ప్రైజ్. నవ్యకి చేసింది. నవ్య నీకే చెప్తున్నా సర్ప్రైజ్ అని అందరికీ సర్ప్రైజ్ అని చెప్పి సర్ప్రైజ్ని సర్ప్రైజ్ లాగా ఉంచకుండా చేసిన శ్రావణి గారు స్టేజ్ మీదకి వచ్చి తన అమూల్యమైన స్పీచ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందరూ చప్పట్లు కొట్టి శ్రావణిని ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సాఫ్ట్వేర్ స్టాఫ్ చౌటుపల్లో కార్ నుంచి వస్తే మాత్రం చప్పట్లు కొట్టరా? హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు అవర్ టీచర్. లాస్ట్లో చెప్తా ఎందుకు అనేది. సో ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వచ్చాను ఈ స్కూల్కి 8th, 9th, 10th మాత్రమే ఇక్కడ చదివా. 3 years ముందు నేను వేరే స్కూల్లో చదివా. కానీ 3 yearsలో మాత్రమే నాకు ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. బిఫోర్ 7 years కంటే ముందు 3 yearsలో మర్చిపోలేని మెమరీస్ ఉన్నాయన్నమాట. నేను చాలా లాంగ్ నుంచి వచ్చాను ఈ స్కూల్కి.
ఇక్కడ అందరూ దగ్గర దగ్గర వాళ్ళే చదువుకుంటారు. చాలా లాంగ్ నుంచి వచ్చా. యాక్చువల్లీ నేను 4th క్లాస్ నుంచి హాస్టల్లోనే చదివాను. ఇప్పటికీ హాస్టల్లోనే ఉంటాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంట్లో ఉంటా కావచ్చు మేబీ, నాకు తెలిసి అయితే. ఇంకో 6 months లో గుడ్ న్యూస్ వస్తుంది. నేను బిజినెస్ కూడా హాస్టల్లో పెడదాం అనుకుంటాను, ఎందుకంటే నేను హాస్టల్లో పెరిగి వచ్చా కాబట్టి. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను ఇన్ఫోటెక్ కంపెనీలో. నేను ఈ స్కూల్ నుంచి నేర్చుకున్నది స్టడీ మాత్రమే కాదు, స్టడీ కంటే ఎక్కువ డిసిప్లిన్ నేర్చుకున్నా. ఆ డిసిప్లినే నన్ను ఇంత స్టేజ్కి తెచ్చిందని నేను అనుకుంటున్నాను. టీచర్స్ నేను ఎలా అనుకుంటా అంటే వీఆర్ లైక్ సెకండ్ పేరెంట్స్. I think maybe it's called as an artist. So, టీచర్స్ నుంచి నేను నేర్చుకున్న విషయాలు ఏంటి అంటే స్టడీ, క్రమశిక్షణ, డిసిప్లిన్, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు, మేనేజింగ్ స్కిల్స్ ఆల్సో. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. Everybody go be Allah.
ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్. Girls, no dangal, celebrate the Pongal. యాటిట్యూడ్ పొంగల్. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది, బడిని మారి పడక వేసిన అరుగు గురుతుంది. కొత్త కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన విట్టెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకి స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణాలు బంధం సుమాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. అమ్మా నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు. చేసామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా చెప్పేద్దాం, చెప్పేద్దాం.
ఐదేళ్ళు గల్లీ గ్యాంగ్తో ఓ ఐదేళ్ళు కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో స్నేహాలు శత్రుత్వాలు తొలి ప్రేమలెన్నో పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్ళు ఎన్నో ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ పునాదయ్యి కట్టాలి మన కోటనే ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆరే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రూపంత ఎన్నో ఏళ్ళ ఈ సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి జనదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటికథంతా మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం. ఎవరు నిద్రపోకండి, నా స్పీచ్ విని అంత పెద్ద ఏం చెప్పను, ఒక 2 minutes లో క్లోజ్ చేస్తా. ఇప్పుడే తిన్నారు కదా, నిద్రపోతారేమని ముందే చెప్తున్నా.
యాక్చువల్లీ ఇందాక చెప్పినట్లు నేను ఇక్కడ స్టడీ మాత్రమే కాదు డిసిప్లిన్ అన్ని నేర్చుకున్నా అని చెప్పాను కదా, అవే నాకు ఇక్కడ వరకు తెచ్చాయని నేను అనుకుంటా. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నా. నాకైతే అది పెద్ద రోల్ అనిపిస్తుంది, మీకు ఎంత అనిపిస్తుందో నాకు తెలియదు. ఇప్పటి వరకు అయితే నా ఏజ్కి అది చాలు అని సాటిస్ఫై అవుతాను నేను. ఇంకా ఇక్కడున్న అందరూ ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు. అందరూ డిఫరెంట్ డైరెక్షన్ నుంచి వచ్చి ఉంటారు. నాకు తెలిసి అయితే అందరూ ఒక దగ్గర గెట్ టుగెదర్ అయ్యి ఈ పార్టీని సెలబ్రేట్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కదా అందరికీ అనిపించవచ్చు. ఇంకా నేను 8th, 9th, 10th మాత్రమే ఇక్కడ చదివా. సారీ టు బాయ్స్, నాకు తెలీదు మీరు ఎవరో, కానీ గ్రూప్లో కొంతమంది పరిచయం అయ్యారు. రోజు మెసేజెస్ అలా చూడడం వల్ల కొన్ని నేమ్స్ మాత్రమే తెలుసు, అందరికీ తెలియకపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ గర్ల్స్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. అందరూ ఫోన్లో ఫాలో అప్ అయ్యి అందరినీ ఇక్కడ రావడానికి ఒకరికొకరు కాల్స్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేసి గ్రూప్ క్రియేట్ చేసిన రాకేష్కి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా మనందరం కలిసి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది రాకేష్కి. ఇక్కడ అందరూ కోఆర్డినేట్ అయినామంటే దానికి ఫస్ట్ రీజన్ రాకేష్. సో థ్యాంక్స్ రాకేష్. థ్యాంక్ యూ. ఇంకా కమింగ్ టు అబౌట్ టీచర్స్. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద పీటీ టీచర్, సబీనా టీచర్. సో అప్పుడు నేను కబడ్డీ బాగా ఆడేదాన్ని. టీచర్ వల్లనే నాకు వచ్చింది అనుకుంటా ఆ కబడ్డీ. ఖోఖో ఆడకపోయేదాన్ని, కబడ్డీ మాత్రమే ఆడేదాన్ని. ఎక్కువ కాలు పట్టడం, అందులో ఉన్న బేసిక్ స్కిల్స్ అన్ని టీచర్ దగ్గర నేర్చుకున్నా. నేను ఇంటర్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఫస్ట్ వచ్చాను అనమాట కబడ్డీలో, బికాస్ ఆఫ్ అవర్ టీచర్. ఇప్పుడు నా రెజ్యూమ్లో కూడా నేను అది యాడ్ చేసుకుంటాను, నాకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ అవార్డు ఉందని చెప్పి. ఇంకా కమింగ్ టు ఫిజిక్స్ టీచర్, లూత్మేరీ టీచర్. ఈ టీచర్ ఫిజిక్స్ చెప్పేవారు, కానీ ఒక డైలాగ్ వేసేవారు, బండమో కల్లారా మీరు నీళ్ళని బయలుదేరి సావండి, దేనికి పనికిరారు అని. ఆ డైలాగ్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. మనకి టీచర్స్ లెసన్సే కాదు, కొన్ని మెమరీస్ ఇచ్చారు, కొన్ని డైలాగ్స్ ఇచ్చారు, ఇంకెన్నో ఇచ్చారని నేను అనుకుంటా. ఇంకా లూత్మేరీ టీచర్ మనకి ఫిజిక్స్తో చాలా నేర్పించారు. మనకి స్కూల్ నుంచే వస్తాయి అనుకుంటా. ఈ స్టేజ్లో మనం మాట్లాడుకునే ముచ్చట్లన్నీ కూడా సైన్స్ నుంచే వచ్చాయని నేను అనుకుంటా. లూత్మేరీ టీచర్ ఒకటే కాదు సైన్స్ చెప్పింది, షరీలా టీచర్ కూడా చెప్పారు మనకి సైన్స్, బయో సైన్స్. జోస్మిన్ సిస్టర్ ఉండేవారు, మిడిల్లో డ్రాప్ అయ్యాను, తర్వాత మనకి ఈ టీచర్ వచ్చారు. సో ఈ టీచర్ నుంచి కూడా సైన్స్ చాలా నేర్చుకున్నాం మనము. కాకపోతే నేను ఇంటర్లో సైన్స్ కాదు, ఎంపీసీ. చిన్నమ్మ టీచర్, సారీ టీచర్ నేను అప్పుడు లేను, మీరు నాకు తెలిసి శిశువు నుంచి చెప్పుంటారు. అది బేసిక్గా మీరు అనుకుంటా ఈ పునాది వేసింది అందరికీ. ఇప్పుడు కొట్టని చెప్పండి. ఇంకా మా క్లాస్లో లావణ్య లీడర్. అప్పుడు లావణ్య లీడర్ ఉన్నప్పుడు మీకు అందరు గుర్తుంటుంది, మనకి మార్చ్, సేవ, ఇట్లా డ్రమ్ ఆడడం, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. టీచర్ మనకి డ్రిల్లింగ్ కూడా నేర్పించేవారు. ఆ డ్రిల్లింగ్ నుంచి మనకి చాలా డిసిప్లిన్ వచ్చింది. కొంతమంది ఎవరైనా పోలీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా, నెక్స్ట్ ఆర్మీకి వెళ్ళాలనుకున్నా కూడా అవి బేసిక్గా నేను అనుకుంటా. అప్పుడు నాకు ఎక్సర్సైజ్ అంటే తెలీదు, ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. అప్పుడప్పుడు టీచర్ గుర్తొస్తూ ఉంటుంది, డ్రిల్లింగ్లో నేర్పించారు కాబట్టి. మనకి స్టడీ కంటే ఎక్కువ మేనేజింగ్ స్కిల్స్, గేమ్స్, మనం నవ్వడము, కొన్ని టైమ్స్ ఏడవడము, ఇవన్నీ స్కూల్లోనే వచ్చాయని నేను అనుకుంటా. సో స్కూల్ ఈజ్ ద బెస్ట్ మెమరీ ఫర్ ఆల్. ఇంకా హాస్టల్లో చాలా ఉండే మెమరీస్. ఇంకా వార్డెన్ టీచర్స్, సిస్టర్స్, సుందరి సిస్టర్, జోస్మిన్ సిస్టర్, లిల్లీ సిస్టర్, వీళ్ళందరూ ఉండేవారు. ఇక్కడ లేరు, కానీ వాళ్ళ పేర్లు తలుచుకొని మాట్లాడుకోవడం మనకి ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా. సో ఆ డైనింగ్ హాల్లో ఎన్ని వేషాలు వేసామో మాకే తెలీదు. ఇంకా ఈ స్కూల్లో దొంగతనాలు చేసిన డేస్ కూడా ఉన్నాయి. ఎలా అంటే అప్పుడు స్కూల్లో మనకి బాదంకాయలు కాసేవి, రూపాయికి ఒకటి అమ్మేవాళ్ళు, 1 ఆ 2. మనం ఏం చేసేవాళ్ళంటే రూపాయికి 3 తెచ్చుకునే వాళ్ళం, 4 తెచ్చుకునే వాళ్ళం దొంగతనంగా, 1 రూపాయి. అవన్నీ ఒక మెమరీనే మనకి, అవన్నీ ఒక మెమరీనే మనకి. హాస్టల్లో ఫుడ్ పెట్టినప్పుడు పడేయకుండా ఇద్దరిని పెట్టేవాళ్ళు, ఇవన్నీ తినాలి మీరు, ఈవెన్ పచ్చిమిర్చి కూడా తినిపించేవాళ్ళు మనకి. అప్పుడు మనం హెల్తీగా
అని చెప్పేవాళ్ళు, కానీ మనకు అప్పుడు బాబు వీళ్ళు అనుకునేవాళ్ళు. తర్వాత తెలిసి వచ్చింది అవే మనకి హెల్తీనిస్తాయి అని. ఇంకా డ్యూటీస్ కూడా ఈ స్కూల్లో అన్ని స్కూల్తో కంపేర్ చేస్తే ఐ థింక్ మేబీ దిస్ కాల్డ్ యాజ్ ఏ మిషనరీ స్కూల్. సో డ్యూటీస్తో సహా నేర్పించేవాళ్ళు. కూరగాయలు కట్ చేయడం నుంచి, చెట్లకు వాటర్ పోయడం నుంచి, ఎవరి పనులు వాళ్ళు నేర్చుకోవడం కూడా ఇక్కడే నేర్చుకున్నామని నేను అనుకుంటా. బేసిక్గా నేనైతే కూరగాయలు కట్ చేయడం ఇక్కడే నేర్చుకున్నాను. ఇప్పటికీ మా మమ్మీ అంటారు, నీకు ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చింది, స్కూల్లో కూరగాయలు ఎందుకు నేర్పించారు కట్ చేయడం అని. నేను చెప్తాను, ప్రతి విద్య నేను ఈ స్కూల్ నుంచే నేర్చుకున్నా అని. ఇంకా కొన్ని టైమ్స్ యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఏం లేదు, లావణ్యకు ఉంది యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్. ఐ థింక్ మేబీ రాకేష్ ఆల్సో హావ్ ది యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ. మన ఫ్రెండ్సే కదా, ఎవరో ఏం చేస్తున్నారు ఏంటి అని ఇక్కడ వచ్చి చెప్పి మన ఫ్రెండ్స్ మనం సపోర్ట్ చేసుకుందామని నేను అంటాను. పక్కన వాళ్ళు ఎవరు వచ్చి సపోర్ట్ చేయరు, మనకి మనమే సపోర్ట్ చేసుకుందాం. రోజు వాళ్ళు పెట్టే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే స్టేటస్ కూడా పెట్టండి. నేను మాత్రం మీ ఆఫీస్ అందరికీ పంపించేసాను ఆ వీడియోస్. షూర్, డెఫినెట్గా పంపిస్తాం. థ్యాంక్ యూ శ్రావణి, నీ విలువైన సమయాన్ని ఇంతసేపు కేటాయించి. థ్యాంక్ యూ. ఓకే. అందరికీ నమస్తే. ముందుగా ఈ వేదికను అలంకరించిన చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఉంటున్నాను హైదరాబాద్లో. ఇల్లు కట్టుకోవాలి సొంత ఇల్లు అని. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు నన్ను కాంటాక్ట్ కండి, బిల్డింగ్ పెట్టి అప్లై ఖచ్చితంగా మీకు గిఫ్ట్ ఇస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ. షూస్ బాగున్నాయి. మ్యారేజ్ నేను ఇక్కడనే మునుగోలులోనే ఉంటున్నా. నాకు ఇంటర్నెట్ షాప్ ఉంది. ఏమన్నారో చెప్తానికి. నీకు పెళ్ళైంది అంటే ఏంద్రా? వీనికి నెట్ సెంటర్ ఉంది. ఎవరైనా ఏదైనా అప్లై చేసుకోవాలంటే వీనికి అన్నీ పంపండి, కానీ వాడు పంపిన రోజు వెంబడే చేయడు. మినిమం లాస్ట్ డేట్ వచ్చిన రోజు, ఆ రోజు ఈవినింగ్ 5కి 5:30 వరకు ఒక ఏమంటారు ఇంకా ఈ టైం అయితే మనది అయిపోతుంది, క్లోజ్ అవుతుంది అన్న మూమెంట్లో అప్లై చేస్తాడు. సో కాబట్టి అందరూ అసీఫ్కి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. అందులో అడుగులు చాలా బాగా వేస్తూ తన డ్యాన్స్తో మొన్న క్లాసిక్ రెస్టారెంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసిన ఉషా గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పీటీ ఉషా గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నా పేరు ఉషారాణి. నేను 3rd క్లాస్ నుంచి ఇక్కడే చదివాను, 10th వరకు. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎక్కువ నేనైతే బాయ్స్ని అయితే చాలా కొట్టిన, అందులో ఎక్కువ కొట్టింది రవివర్మనే. అన్నా దెబ్బలు తిన్నది ఎక్కువ అంటే పీటీ టీచర్ చేతులు తిన్నా. గేమ్ పీరియడ్లో ఖోఖో ఆడేటప్పుడు, రింగ్ బాల్ అట్లా గేమ్స్ ఆడేటప్పుడు టీచర్ చేతిలో చాలా సార్లు తిన్నా. ఎందుకంటే గేమ్స్ బాగా ఆడతా కాబట్టి టీచర్ ఎక్కువ నన్నే టార్గెట్ చేసేది. అది పడకపోయినా, తొందరగా అవుట్ అయినా కానీ నన్నే కొట్టేవాళ్ళు. రవివర్మ అయితే సర్కిల్ గీసి మరీ కొట్టేది పాపం. రవివర్మకు బాగా గుర్తుంది అనుకుంటా. చాలు. ఇంకిక్కడికి మామూలుగా షాప్ ఉన్నప్పుడు చిన్న చిన్న చిలిపి పనులు చేసేది. ఈ కరెంటువి బిల్లలు ఉంటాయి కదా, అవి కాయిన్ బాక్స్లో టీచర్ వాళ్ళ దగ్గర కాయిన్ బాక్స్ ఉన్నప్పుడు మనీ లేకపోయాయి, ఎక్కువ తిండికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం అనమాట క్యాంటీన్లో. అప్పుడు మనీ లేక కాయిన్స్ లాగా ఉండేవి కాబట్టి వాటితో వేసేవాళ్ళం. పాపం టీచర్ మమ్మల్ని కొట్టకపోయేది. అంటే మేము వేసినామని తెలియదు కదా టీచర్కి. టీచర్ లేనప్పుడు వెళ్ళి కాయిన్ బాక్స్ దగ్గర మాట్లాడి సైలెంట్గా వచ్చేసేవాళ్ళం. క్యాంటీన్కి వెళ్ళాలన్నా కానీ చాటుగా ఎవరికి కనిపించకుండా క్యాంటీన్కి వెళ్ళేవాళ్ళం. టీచర్ వాళ్ళకు కూడా ఉన్నది ఇక్కడ మ్యాథ్స్ టీచర్. మాకు 7th వరకు మ్యాథ్స్ టీచర్గానే పనిచేశారు టీచరు. అప్పుడు కూడా బాగా తిట్టేవాళ్ళు మమ్మల్ని. లంచ్ తర్వాత ఉండేది ఫిజిక్స్ క్లాస్ 10thలో. లావణ్య నేను బాగా నిద్ర, లావణ్యకి నాకు బాగా నిద్ర వచ్చేది. టీచర్ మమ్మల్ని అబ్జర్వ్ ఎక్కువ చేసేవాళ్ళు క్లాస్లో. మీకేమో కళ్ళు మూతలు పడుతున్నాయి, ఏం చేస్తున్నారు మీరు, తినొచ్చి మంచిగా నిద్రపోతున్నారు బెంచ్ల మీద కూర్చోనని తిట్టేవాళ్ళు మమ్మల్ని.
అవన్నీ చాలా స్వీట్ మెమరీస్గా అనిపిస్తున్నాయి. హాస్టల్లో కూడా చాలాసార్లు లావణ్య నేను ఎక్కువ దొరికేవాళ్ళం. అదొకటి తప్పు చేసినా కానీ ఇద్దరిని కలిపి కొట్టేవాళ్ళు, ఇద్దరు తప్పు చేస్తారని. హాస్టల్లో కానీ స్కూల్లో కానీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి పడేవి తన్నులు. నా పేరు చెప్పబోయి దాని పేరు చెప్పేది, దాని పేరు చెప్పబోయి నా పేరు చెప్పేది అందరూ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు. అట్లా ఇద్దరికి కంబైన్డ్గా దెబ్బలు పడేవి ఎక్కువ శాతం. చాలా మంచి ప్రశ్న. తెలుగు టీచర్ ఎక్కువ ఎవరిని తిట్టేవాళ్ళంటే అందరూ ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ అందరూ సున్నాల వారు, క్లాస్ మొత్తం సున్నాల వారు అని తిట్టేవారు. ఆ కేటగిరీలో రవివర్మ ఉండేది అనమాట. కాన్సెప్ట్ అవుతుంది మధ్య దగ్గర స్టార్ట్ అయింది, మధ్యలో అన్నం తినని మళ్ళీ స్టార్ట్ చేసారు. ఎంతసేపు మాట్లాడడానికి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వచ్చి తన విలువైన స్పీచ్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. తిన్నాం మేము. అరే ఇప్పుడే తిన్నారు కదా, చప్పట్లు కూడా రాదురా. సుచరిత, నేను ఇక్కడ ఫస్ట్ టు 7th క్లాస్ వరకే చదివాను. మిమ్మల్ని ఇక్కడ ఉంది ఇప్పుడు చాలా మంది అసలు నాకు గుర్తు కూడా లేరు. అందులో నన్ను చాలా మంది గుర్తు పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. టీచర్స్ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడం. ఇంకా చేస్తాడు నవయుగ కంపెనీలో. మేము నిజామాబాద్లో ఉంటాము, మాకు 2 పాపలు. ఓకే, థ్యాంక్ యూ. సుచరిత ఎవరో కాదు, దాసరి సాయి వాళ్ళ చెల్లెలు, అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మనందరికీ చాలా సుపరిచితమైన వ్యక్తి. ఎప్పుడు క్లాస్లో ఏ టీచర్ వచ్చినా వాడిని కొట్టకుండా అయితే క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోయేది. సో అందరి దృష్టిలో తన అలా ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నీరుడు రవివర్మ గారు మన ముందరికి వచ్చి తన అమూల్యమైన స్పీచ్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. బీజం హాయ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, థ్యాంక్ యూ. మీరు టైం తీసుకొని మరి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను మేడం. టీచర్స్కి నా పెట్టాలి. సారీ హాయ్ ఫ్రెండ్స్, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. నమస్కారం టీచర్స్. 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. మిమ్మల్ని చూడగానే నాకు అసలు ఏడుపు వచ్చింది. అయ్యో, డోంట్ ఫీల్ ఎమోషనల్. నాకు 2 పాపలు, మా హస్బెండ్ బార్బర్. భవాని నువ్వు కుర్చీని దాచుకున్నా ఏం కాదు, భవాని వచ్చి మాట్లాడాలి. కిరణ్ గారు భవాని గారిని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. బాబు బీజేం అయ్యమ్మా. హాయ్, హలో అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్స్. మై నేమ్ ఇస్ భవానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా మాట్లాడబుద్ధి అయించలేదు, భయం అవుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను నేను. ఆ తర్వాత మేము సిటీకి వెళ్ళినాం, సిటీలోనే చదువుకున్నాను. 2 years హాస్టల్లో కూడా ఉన్నాను నేను. మా హస్బెండ్ పేరు విజయ్. మాకు ఒక పాప ఒక బాబు. పాప 2nd క్లాస్, బాబు LKGకి వెళ్తాడు, ఇప్పుడు నర్సరీ అయిపోయింది. ఇక్కడ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది నాకు. హౌస్ వైఫ్ మ్యామ్, ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్. నెక్స్ట్ ఇయర్ వరకు ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టుకుందామని చూస్తున్నా.
అది నాది కాదు కదా. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిన కోర్సు రావాలి, టైం లేదు. మళ్ళీ టీచర్లు డాన్స్ చేసేందుకు రెడీ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్స్. నా పేరు శ్రీలక్ష్మి. నేను 6th to 10th ఇక్కడనే చదువుకున్నా. నేను ఫేవరెట్ టీచర్ వల్లనే ఈ స్కూల్ దగ్గరికి వచ్చి ఇక్కడ మేము చదువుకున్నాం. ఎక్కడో విలేజ్లో ఉండేది మేము. ఆ టీచర్ మాకు చెప్పడం వల్ల ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ చదువుకున్నాం. నేను బీటెక్ బీఈడి చేసిన. మా సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తాడు. నవ్యశ్రీ రావాలి తొందరగా. ఇంకా అయిపోయినాక వర్షం కూడా భావిస్తే ఇంకా అనుష ఒక్కటి ఉంది. అనుష, క్షేమ, అనిత. స్పెషల్గా థ్యాంక్స్ టు టీచర్స్ వచ్చినందుకు. నా పేరు నవ్యశ్రీ. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను అసిస్టెంట్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను చిట్ ఫండ్స్లో. నాకు ఇక్కడ స్కూల్లో మెమరీ అనేసి అంటే పీటీ టీచర్తోనే. ఎందుకనేసారంటే స్కూల్లో 3 rounds వేయించేవాళ్ళు గేమ్ స్టార్ట్ చేసే ముందు. ఎవరు రన్ చేస్తారు అనేసారని షార్ట్కట్లో రన్ చేసి టీచర్ అబ్జర్వ్ చేసి మరి మళ్ళీ ఇంకెక్కువ రన్ చేయించేవారు. అట్లా చాలాసార్లు బుక్ అయిపోయాము. అదైతే మంచి మెమరీ. అసలు లూత్వేరీ టీచర్ అంటే ఆల్రెడీ అందరు చెప్పేసారు. నేను స్పెషల్గా చెప్పేది ఏమీ లేదు. ఇంకా నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ చిట్ ఫండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వర్క్ చేశారు. అది కూడా చిట్ ఫండ్ రిజిస్ట్రేషన్స్ చేశారు. ఓకే, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. కొంచెం మాట్లాడాల్సిన కోర్చు బీజిఎం బాబు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు క్షేమ. మా సార్ జేఎల్. నాకు 2 బాబులు. అనిత గారు ఎక్కడున్నా వచ్చి మాట్లాడాల్సిన కోరుచున్నాం. అనుష కొంచెం లాస్ట్కి వచ్చి తను అమూల్యమైన స్పీచ్ని ఇస్తుంది, ఎందుకంటే తను చాలా నేర్చుకుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిత. నేను 1st నుంచి 10th వరకు ఇక్కడనే చదివినా. నాకు ఒక పాప, బాబు. అందరినీ తన కారులో ఎక్కించుకొని ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా చాలా తొందరగా తీసుకొని వచ్చిన అనుషా రెడ్డి గారు మన ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. బాబు బీజిఎం. నా పేరు అనుష. నేను 5th to 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ ఆఫ్రికాలో బిజినెస్. నేను హౌస్ వైఫ్. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శివరాజు. మా విలేజ్ బిడ్డలగూడెం. మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటా. మా వైఫ్, హస్బెండ్ మన ఓన్ మన హౌస్ వైఫ్. వదిలే మేడం ఇక అంత. బాలరెడ్డి. నేను ఇక్కడ 6th, 7th 2 years చదివాను. మాకు ఇక్కడ బాగా గుర్తున్నాయంటే ఇక్కడ ఉన్న చెట్లు. అదేవిధంగా మాకు బాగా గుర్తున్నాయంటే రవివర్మ. ఇంకా థ్యాంక్ యూ టీచర్, మీరు ఇక్కడ రావడం, మేము మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడ మర్చిపోలేనిదంటే ఇక్కడ నుంచి పైకి చెట్లు ఎక్కి, ఇక్కడ తాళాలు లేకున్నా కానీ పైకి చెట్లు ఎక్కి, చెట్ల నుంచి పైకి వెళ్ళి మరి చెట్ల నుంచి కిందికి దిగి చాలా దెబ్బలు తాకించుకొని బాగా గుర్తున్నాయి అవి. అదేవిధంగా మాకు మెయిన్ రవివర్మ. మేము స్కూల్లో కంటే రవివర్మ గురించి మేము ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగేది. ఇప్పుడు పోదామన్నా కానీ ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకోనికి పోదామన్నా కానీ మా ఫ్రెండ్స్ కూడా లేరు. నేను, సుమన్ అని ఇంకో మన మిత్రుడు ఇద్దరం కలిసి అతను పారిపోయినప్పుడల్లా మేము తీసుకొచ్చేవాళ్ళం.
కానీ ఇప్పుడు తను లైఫ్లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టి కానీ మంచి డెవలప్మెంట్తో ఉన్నాడు. ప్రస్తుతానికి నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ట్రాక్టర్స్ బిజినెస్. ఇంతే నా గురించి చెప్పుకోనికి. ఎవరు వినట్లేరు, వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటారు. అందరూ వచ్చింది దేనికి, ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవడానికి. సో వింటే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఎవరు మాట్లాడుతారో, వాళ్ళ పేరు ఏందని చెప్పి. మీరు మాట్లాడగలనుకుంటే టైం ఉంది ఇంకా చాలా, వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం వినండి. ఇప్పుడు మన ముందరికి జ్యోతి సాయి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ ఇక్కడికి వచ్చినందుకు అందరికి థ్యాంక్స్. ఇంకా చాలామంది రావాల్సి ఉండే, ఎవరే రాలేదు ఇక్కడికి. కాకపోతే ఇంకో ఇబ్బంది ఏంటంటే బి సెక్షన్ వాళ్ళు ఎక్కువ వచ్చారు, ఏ సెక్షన్ వాళ్ళు తక్కువ వచ్చారు ఇక్కడికి, బాయ్స్ అండ్ గర్ల్స్. ఫ్రెండ్స్ అందరూ ఇంకా వచ్చి ఉంటే చాలా బాగుండేది ఇక్కడికి. నేను ఇక్కడ 1 నుంచి వెళ్ళి 7th వరకు ఇక్కడనే చదువుకున్నాను. ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క అనుభవం మాకు, ప్రతి ఒక్క క్లాస్కి. ఇంకా మాకు కూడా ఒక ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటే మాకు కూడా ఇవ్వండి. అందరు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ స్కూల్లో చదువుకున్న కాంచెల్లి ఒక అనుభవం. ఇది 7th అయిపోయినాక మేము నెక్స్ట్ శాంతినికేతన్ గోడపూర్ స్కూల్లో చదువుకున్నాము. ఇంటర్ వచ్చేసి మచ్చికండి యాదగిరి కాలేజ్ బోడంపర్తి. డిగ్రీ వచ్చేసి ఎన్జీ కాలేజ్, నాగార్జున గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాము. అప్పట్లో ఇక్కడ స్కూల్లో చదువుకున్నప్పుడు చాలా ఎంజాయ్మెంట్గా ఉండేది, వాతావరణము కానీ, చెట్లు కానీ, మేడాలు కానీ అందరూ. లాస్ట్ పీరియడ్ ఎప్పుడైతే బయట కూర్చోబెట్టేస్తే లాస్ట్ పీరియడ్ ఉండే బెల్లు కొడుతున్నారని ఒక అర్ధగంట ముందే బెల్లు వంక చూసేది, బ్యాగ్ వేసుకుని ఇప్పుడు ఉరుకుదామని ఇంటికి. ఇంకా ఆ ఫ్రెండ్స్ అందరూ గుర్తుపడలేకపోతున్నాం అందరినీ, చాలా ఎదిగిపోయారు అందరూ, పెద్ద స్థితిలో ఉన్నారు. వీడు నాకు గుర్తుపెట్టాడు మేడం. వీడు నాకు ఆ జారుడు బండకి దాక్కున్నామని ఆడితే వెనక నుంచి గుద్దితే ఈ పన్నీరు కొట్టాడు వాడు ఎప్పుడు మర్చిపోలేను జీవితంలో వాడిని, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ కూడా వాడే ఉండేది నాకు, వాడు ఆసిఫ్ గాడు. ఇక నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా మేడం జిఎన్ఎం చేసింది, నర్సింగ్. అంతా కలిగింది. ముందుగా మా టీచర్లకి, ఫ్రెండ్స్ అందరికీ చాలా ధన్యవాదములు. ఇక్కడికి వచ్చినందుకు చాలా దూరం నుంచి వచ్చారు చాలామంది కూడా. ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను, టీచర్స్ నుంచి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. చాలామంది నుంచి చాలా నేర్చుకున్నాను, చాలా విలువలు నేర్చుకున్నాను. జీవితంలో కొంచెం ఎదిగాను మీ వాళ్ళ టీచర్స్ వల్ల కూడా. అలాగే నా పేరు చెప్పడం మర్చిపోయి, నా పేరు అక్షయ్ కుమార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో హైదరాబాద్ మ్యారేజ్ అయిపోయింది. కాబోతున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి. గ్రూప్ నుంచి అడ్మిన్ రిమూవ్ చేసినందుకు చాలా బాధపడి ఆ విషయం నాతో షేర్ చేసుకోకుండా మిగిలిన వాళ్ళందరితో షేర్ చేసుకొని, మరి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అందరికీ చెప్పి బాధపడి ఈరోజు సడన్ ఎంట్రీ ఇచ్చిన బాలశేఖర్ గారు మన ముందరికి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు బాలశేఖర్. నేను ఇక్కడ 6th నుంచి 7th వరకు చదువుకున్నాను. తర్వాతకి సెంట్ అల్ఫోన్స్ హై స్కూల్ నల్గొండ, భోపాల్ 6, డాన్ బోస్కో, మొత్తం టోటల్గా నల్గొండలో చదువుకున్నాను. ఇక్కడున్న టీచర్స్, ఫ్రెండ్స్ అందరికీ నాకు టీచర్స్ ఒక్కరే నాకు పరిచయం ఉన్నారు. ఫ్రెండ్స్లో అక్షయ్, వినయ్, ఈ రాకేష్ గారు, మా క్లాస్ టీచర్ క్లాస్ లీడర్ ధనలక్ష్మి అనే ఒక అమ్మాయి. నాది ఏ సెక్షను, ఇంకా వీళ్ళు తప్ప ఎక్కువ గుర్తుకు లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాతకి అందరూ మెల్లమెల్లగా పరిచయం అవుతున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ప్రజెంట్ నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను కన్సల్టెన్సీ, మాది ఈఏ గేట్వేస్ కన్సల్టెన్సీ, డెలైట్, లింగారో, విప్రో, యాక్సెంచర్, ఈ కంపెనీ కాకుండా చిన్న చిన్న కంపెనీస్ కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కానీ చిన్న చిన్న జాబ్స్ చేసేవాళ్ళు ఎవరున్నా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతే నేను హెచ్ఆర్గా వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తాను. 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఎవరైతే మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, మన చుట్టుపక్కల ఎవరు, నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్ ఎవరున్నా ప్రజెంట్ జాబ్ ఆపర్చునిటీ ఎవరికి కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను పక్క వాళ్ళకి జాబ్ ఇప్పిస్తాను. అది. సో ఇంకోటి, ఇక్కడ నుంచి నేను మున్గోల్లో ఉన్నప్పుడు 6th, 7th 2 సంవత్సరాలు చదువుకున్నాను. సో మాకు బోర్డింగ్లో కానీ ఇక్కడ కానీ చాలా మెమరీస్ ఉన్నాయి. వాటితో పాటు ఇంకా నేను ఇక్కడ గేమ్స్లో ఉన్నప్పుడు టీచర్ గారు మమ్మల్ని చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ తర్వాత నేను స్టేట్ లెవెల్ సింగింగ్ కాంపిటీషన్లో స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. ఇక్కడిని ఈ స్కూల్ తర్వాత వెళ్ళిన తర్వాతకి నల్గొండ సెంట్ అల్ఫోన్స్ నుంచి స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను.
ఇప్పుడు హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మా కోసం ఒకసారి ఆ సాంగ్ పాడితే మంచి. దగ్గర 4 స్కూళ్ళు మారాను, ఒక్కటే ఒక పాట. హలో, ఆ పాటతోటి ఎక్కడికి పోయినా ఏ టీచర్ కన్నా నేను అదే పాట, ఈ అబ్బాయి ఎవరు పేరు మాత్రం తెలియదు, ఆ పాట పాడితే అరే వీడా అనే పొజిషన్కి వచ్చా ఈరోజు. ఆ పాటే నాకు చాలా గుర్తింపు తెచ్చింది, చాలా పేరు కూడా తెచ్చింది. పాట అనేది తర్వాత పాడుకుందాం. పాట పాడదని స్టేజ్ దిగలేవు, పాట పాడాలి. రివ్వు రివ్వున సాగిపోయే రంగు రంగుల జెండా, మన 3 రంగుల జెండా, జాతీయ జెండరా 3 రంగుల జెండరా, జాతీయ జెండరా 3 రంగుల జెండరా, రండి ఓ బాలలార జెండా ఎగురవయ్య మన బండి బయలుదేరా, రండి ఓ బాలలార జెండా ఎగురవయ్య మన బండి బయలుదేరా, కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా, కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా, రండి ఓ బాలలార జెండా ఎగురవయ్య మన బండి బయలుదేరా, తెలుపు రంగురా శాంతికి గుర్తురా, తెలుపు రంగురా శాంతికి గుర్తురా, రండి ఓ బాలలార జెండా ఎగురవయ్య మన బండి బయలుదేరా, ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా, ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా, రండి ఓ బాలలార జెండా ఎగురవయ్య మన బండి బయలుదేరా, రివ్వు రివ్వున సాగిపోయే రంగు రంగుల జెండా మన 3 రంగుల జెండా. ఇంకొక విషయం, నాకు సాంగ్స్ కూడా ఇక్కడే నేర్చుకున్నాను. తర్వాతకి మన చర్చిలో కానీ ఎవ్రీ సండే మాకు ఎవ్రీడే మాస్ ఉంటుంది, మాస్లో కూడా ప్రతి టైం నేనే పాడేవాడిని పాటలు. థ్యాంక్ యూ. తెలుసుగా కోరుతున్నాం, అందరూ మీ చప్పట్లతో దాన్ని సాగర. నాది చౌటుప్పల్ వినయ్ కుమార్. నాకు ఇలాంటి డీజే సొంతంగా రీబటన్ టైర్, అరిగిపోయిన టైర్ రీబటన్ చేయడం ఉన్నది. నాకు ఒక వైఫ్ అంటే పూలు గుస్తుంది, చెప్పలేరురా, ఇంటికాడ ఇట్లా దండలు కూస్తుంది పూలు. మా అక్క ఒక కొడుకు ఒక బిడ్డ. అందరికీ ఇప్పుడు మనందరి దగ్గరికి గణేష్ వచ్చి ఓవర్ ఓకే 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 మునిగోట్లోనే ఉన్నా, మునిగోట్లోనే ఉన్నా, ఇక్కడనే చదువుకున్నా, సెకండ్ నుంచి ఫస్ట్ వరకు, ఫస్ట్ నుంచి సెకండ్, సెకండ్ నుంచి సెవెంత్, సెకండ్ నుంచి సెవెంత్ ఇక్కడనే వర్క్ చేస్తున్నా మునుగోట్లోనే. ఏం లేదు, వాటర్ వాషింగ్ చేస్తున్నా. వాటర్ వాషింగ్ చేస్తున్నా. సెటిల్ అయినా, పెళ్ళి మ్యారేజ్ అయింది, ఇద్దరు పాపలు. కోరుచున్నాం రావాలి. అరే బీజిఎం స్టార్ట్ చేయడం, వాళ్ళు బీజిఎం లేకపోతే రావట్లేరు. స్వామి ఊకోండి మాది. నేను హైదరాబాద్లో ఉంటా, వాలంటరీ స్కూల్ దగ్గర ఉంటా. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. నేను రివర్స్ అండ్ బిజినెస్ సో ఇది టచ్ అయితే మైక్ పోతుంది. నగేష్ వచ్చి స్టేజ్ మీద మాట్లాడాల్సిన కోర్సు. నగేష్, నా పేరు నగేష్. 2nd క్లాస్ నుంచి వెళ్ళి 6th వరకు నేను చదువుకున్నాం. మ్యారీడ్, 2 అబ్బాయిలు, ప్రస్తుతానికి డ్రైవర్ చేశా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు చాంద్ పాషా. నాకు మ్యారేజ్ అయింది, నాకు ఒక పాప. పుట్టింటే లారీ ఉంది మాకు, నేను డ్రైవింగ్ చేస్తాం. ఇక్కడ చెప్పుకోలేని విషయం ఏంటంటే 1 to 7th వరకే ఉంది బాయ్స్కి, 7th నుంచి 10th వరకు కూడా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఫీలింగ్ ఉంది. నేను మిస్ అయిందంటే అది 7th to 10th వరకు ఉంటే బాగుండేది అనేది ఒకటే. ఇంకోటి, మేము నాది బి సెక్షన్, ఏ సెక్షన్కి బి సెక్షన్ పోటీ పడేది. ఫుట్బాల్ బాగా ఆడిపించేది మా మేడం, సబ్నా మేడం. అయితే ఇక్కడ మర్చిపోలేని విషయం ఏంటంటే మా ఫ్రెండ్ ఎప్పుడున్నా కానీ మేము గెలిచేది. మా ఫ్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ లేడు, చనిపోయింది మహేష్. మహేష్ ఉంటే ఖచ్చితంగా ఫుట్బాల్ గెలవాలంటే వాడు ఉంటేనే మ్యాచ్ గెలుస్తుంది.
థ్యాంక్ యూ